హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు బాగున్నారా? ఈరోజు నేను డ్యూటీలో పని నుండి వెళ్తున్నాండి. ఎందుకంటే ఇక్కడ మా సొంత వదిన గారు ఫంక్షన్ ఉందండి. ఫంక్షన్ కూడా అటెండ్ కాలేను, మాకు డ్యూటీ ఇంపార్టెంట్ కాబట్టి. మా భార్య అయితే దించడానికి వచ్చానండి. మా భార్య వచ్చిందనమాట. నేను డ్యూటీకి పోతూ మధ్యలో ముక్కదంపురం దగ్గర విలేజ్ ఉంటే అక్కడ విలేజ్లో దించడానికి వచ్చిన. ఇక నేను పోతానండి ఫంక్షన్ దగ్గరికి. వాళ్ళు దేవుళ్ళు పెట్టుకుంటారు, నువ్వు చూపిస్తారండి. హాయ్ అండి, ఇది మా అక్క వాళ్ళ బావ వాళ్ళ పొలం. బాయ్ ఉంటుంది ఇది. బాయేగా బాయే. మరి నీళ్ళంటే మురికి అంటే మరి అలా పొడుగు తీసుకోవాలి. పొడుగు తీసుకుంటే మళ్ళీ వచ్చే వర్షాకాలం కల్లా నీళ్ళు ఫుల్ నిండితే జలకల్లాడు జరుగుతుందా అంతా దుమ్ము ధూళి అంతా పట్టేలా. అట్లా ఇప్పుడు 3-4 నెలలు వాడకం లేదు కాబట్టి తగ్గింది బావిలలో. మా చుట్టాలండి వదిన గారు మా అన్నగారు అంతా గొర్రెపోతు పట్టుకోరు అక్కడ మంచిగా. ఈ పంట పొలాల వాళ్ళు దేవుని పెట్టుకోరు మంచిగా. ఇది చూడండి, ఈ పల్లెటూళ్ళల్లో ఇట్లా ఉంటుంది వాతావరణం. చుట్టుపక్కల పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, చల్లటి గాళ్ళు. 20 ఎకరాలు 5 అన్నదమ్ములుగా వీళ్ళు మొత్తం 50 ఎకరాలు ఉంటుంది. 50 ఎకరాలు రైతులండి మొత్తం కూడా. వీళ్ళు పంచపాండవులు అంటారు ఈ ఊళ్ళో. నేను సైలెంట్గా పోతాను, మరి వాళ్ళు దేవుడి కాడ పూజ చేస్తారు మంచిగా. ఇక్కడ మా వదిన గారు ఉండరు, మా కోడలు ఉంది, మా వదిన గారు కుమారుడు సతీష్, ఇంకో వదిన కొడుకుండు వాడు శ్రీకాంత్ గొర్రెపోతుని పట్టుకుండు. గుడి అటు శ్రీకాంత్ గొర్రెపోతు ఇన్ఛార్జ్ అనమాట. మంచి కొయ్యి ఒకటేనా కోసేది గొర్రెపోతు? ఇక మా వదిన గారు ఎందుకు ఇప్పుడే తీసేదేందమ్మా తల్లి. చూడు మా వదిన గారు చేతనే వద్దంటుంది. మా వదిన గారు సిగ్గుపడుతుందిగా. ఇది మా వదిన గారి పంట పొలం అండి. అన్నగారు వదిన గారి పంట పొలంలో తిరుపతమ్మ గుడి నిర్మించారు ఇక్కడ. ఈ రోజు మరి దేవుడికి చేసుకుంటారండి, గొర్రెపోతుని కోసుకుంటారు. గుడిని అలంకరించారు మా వదిన గారు. ఏమో ఈ వదిన గారు పోలీసు ఆయన తల్లి అనమాట. ఏం మా పాప గుడి అలంకారం చేసిందండి మంచిగా. ఏం మా కోళ్ళ గారు టీచర్. పల్లెటూరులో పండుగ మంచిగా ఆనందంగా చేస్తారు మంచిగా. గొర్రెపోతను కూడా కోస్తున్నాండి ఇక్కడ. గొర్రెపోత ముగ్గుపడి కత్తులు ఆడబెట్టారు, జాగ్రత్త కోసుకున్నాను. ఈ సతీష్ అని మా వదిన గారు కొడుకుండే, ఆయన ఓనర్ గారు పండగ ఇన్ఛార్జి. సతీష్ గారు చేస్తారు పండగ. గొర్రెపోతుకి అలంకారం చేస్తారు, నీళ్ళతో కడుగుతారు మంచిగా. నీళ్ళు ఆరిపోయడం కదా, ఫస్ట్ గొర్రెపోతుని శుభ్రం చేయాలి. ఫస్ట్ తర్వాత నైవేద్యం తినిపించాలి, పసుపు కుంకుమ పెట్టాలి గొర్రెపోతుకి. గొర్రెపోతుకి పసుపు కుంకుమ వేయండి మంచిగా. నైవేద్యం పెట్టిన తర్వాత పసుపు కుంకుమ పెట్టాలి. దేవుడికి మీ కోరికలు ఏందో దేవుడికి చెప్పుకోవాలి. గొర్రెపోతు దండం పెట్టుకోరి, పసుపు కుంకుమ వేయండి. సతీష్కి ఇంకొక 20 ఎకరాలు కాదు 40 ఎకరాలు కొంటారా? 20 ఎకరాలు ఒక 2 ఎకరాలు ఇస్తారు మనకి మంచిగా. మీరు అప్పుడప్పుడు నెలకోసారి పండుగ చేస్తుంటే వద్దనే ఉండే చుట్టాలందరూ మంచిగా. నెలకు పండుగ చేస్తుంటే చుట్టాలందరం కొలుస్తుంటాం మంచిగా. గొర్రెపోతుకి ఇప్పుడే నైవేద్యం తినిపించారండి మంచిగా.
తాపియొద్దు, నీరు పోయొద్దు. వెరీ గుడ్. ఓకే, మీరు అనుకున్న కోరికలో ఈ సంవత్సరం మంచిగా మీకు సఫలీకృతమైన మంచిగా మూడోసారి జలదరించింది కోరిపోతా. తిరుగులేని వీరుడు సతీష్ గారు వారి కోరిక మనసులో అయిపోయింది, దేవుడు కరుణించిండు. ఈ సంవత్సరం భారీ వర్షాలు పడితే రైతులందరూ కూడా మంచిగా సుఖశాంతులతో వృద్ధిల్లాలి, మంచిగా యాసంగి వానాకాలం పంటలు మంచిగా పండాలి, రైతులకు సుఖంగా ఉండాలి మంచిగా. మంచి వేప చెట్టు ఉంది, గుడి నిర్మాణం సూపర్గా చేసడం జరిగింది. చుట్టుపక్కల పంట పొలాలు ఎక్సలెంట్గా ఉందండి. ఇక్కడ ఒక ఎకరం వాల్యుయేషన్ 50 లక్షలట. ఇవన్నీ కూడా సంవత్సరానికి 2 కార్లు పండ్ల పండుతుంది. ఎక్సలెంట్ పొలాలు ఇవన్నీ. అదే సరే రాలే ఏంది లడ్డు మళ్ళీ ఏంది? ఇటు చూడండి, ఇటు చూడవచ్చులే. ఈయన మనోళ్ళండి, మా వదిన గారి మనోళ్ళు ఇద్దరు కమాండోస్. ఈ పండుగ చేసి వీళ్ళే మనోళ్ళు ఇద్దరు. ఈయన మా అన్నగారు పెద్ద వదిన భర్త అన్న వెంకటేశ్వర గారు. పండుగ చేసేది వాళ్ళని చెప్తున్నట్టుగా చెప్పినా. అరే మనోళ్ళు దండం పెట్టుకోరు దేవుడికి. అరే దండం పెట్టుకోపోరు చూడ ఇద్దరు. కాలు కోసి పెడతా ముందుకు పోండి. జపాన్ ఇంకా బాగుంటది. ఆ చేతులు కడుక్కొని మూత గడిగి మూత పెట్టి దాన్ని కూడా పైన కెనడా ఈజీగా వెళ్ళొచ్చు. యూఎస్ కన్నా కెనడా చూపి చెప్పు. చూడలే అమ్మా ఉచితంగా పెట్టుకోపోద్దురమ్మా. ఏడ్రా వదిన మళ్ళీ ఒకసారి వెలిగి ఒక్కసారి వెలిగించు. ఇద్దరు నిలబడితే అంత దోవలదు గాలి. పెట్టి రాలే చెప్పులే. కాలుతుంది కాలుతుంది అంత మారే కొద్దిగా కాలుతుంది. కాదు 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 ఏం కాదు కానీ టమాటో తీసుకురా.
అవి పక్కకు పోయి తాగు కాళ్ళు ఎక్కింది ఉండాలి మాటలే బూతులు బూతులు అంటే ఆగరాదటి ఉండాలి. నేను పెట్టి పసుపు కుంకుమ చల్లాలి. ఇప్పుడు ఎక్కడితో పోతారా? అందుకే మరి బైక్ వద్దుకు లేదా ఎలక్షన్ డ్యూటీ ఓట్ ఎమ్మెల్సీ ఓన్లీ ఓటే ఉంది, డ్యూటీ లేదు దీనికి. రేపు నాకు చిలుకూరు మండలం ఉండేది. పసుపేలాగా కలర్ లెక్కనే రేపు ఉన్నట్టయితే నాకు ఇబ్బంది, రేపు లేదు డ్యూటీ. ఎమ్మెల్సీ దానికి లిమిటెడ్ గా ఉంటాయి కదా, దీనికి కూడా డ్యూటీ ఉందా మామయ్య? లిమిటెడ్ గా ఉంటాయి. పోలీసు ఆర్గనైజేషన్ ముందున్నది పోలీసు. కరెక్ట్ యాపిల్ అంటేనే నిజాయితీ ఉండాలి కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరు ఉండరు. తలకాయ కూడా చేసుకుని ఆడేది కుక్కలు వస్తాయి. ఏడే కాలుతారు, ఏడే కాలుతారు. మరి కట్టెలు ఆడాడ వస్తాయి. కానీ పండగ మటుకి ఘనంగా చేశారు మా వదిన గారు అన్నగారు వాళ్ళు ఇద్దరు. మాదగూడెం విలేజ్. ఇక మా కోళ్ళ గారు టీచర్, ప్రైమరీ స్కూల్ టీచర్, ఆమె పేరు దుర్గా గారు. అవతల పక్క మా వదిన గారు వాళ్ళ కొడుకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. సరే పండగ ఇక్కడ మటుకి అన్నదమ్ముల పండగ ఎక్సలెంట్గా చేస్తారండి. సంబరాలు అంబరాన్ని నడుతున్నాయి ఈరోజు మాదగూడెం విలేజ్ చిలుకూరు మండలంలో. ఈ సతీష్ గారు అండి మా వదిన గారి కొడుకు. వారు మరి హెచ్ఓడి చేస్తారు, గేట్ కాలేజీలో హెచ్ఓడి. వారి ఎడ్యుకేషన్ రంగంలో మరి నిష్ణాతులైనటువంటి చక్కటి చిక్కనైనటువంటి ఎడ్యుకేషన్ పిల్లలకు అందించడం జరుగుతుంది. వారి ఆయుష్యారోగ్యాలు మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈయన మా అన్నగారు, ఆయన మా అన్నగారు రిటైర్డ్ బెంచ్ క్లర్క్ కోదాడ కోర్టులో పనిచేస్తారండి. సూర్యాపేటలో పనిచేశారు, వారు నల్గొండ జిల్లాలో పనిచేశారు. వారి సేవలు చాలా అమోఘమైన. ఇక్కడ మీ మనోడు, మా వదిన గారి మనోడు కమాండు మిల్క్ బాయ్. బాగున్నా మిల్క్ బాయ్. అక్కడ గొర్రెపోతులు తిత్తి తీస్తారండి, మీకు తిప్పిస్తా. ఇక మా వాళ్ళంతా చుట్టూ అక్కడ కూర్చున్నాం మంచిగా. చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? బాగున్నారా? ఈ చేపలు ఉన్నాయి అలా బాయిలో చేపలు ఉన్నాయి కదా? చేపలు ఉన్నాయి అగ్గో. చిప్పలు అటుందిగా చేపలు. ఈ పిస్ అగ్గో చేపలు. అడిగి బొచ్చ తీసుకురా. బొచ్చ పట్టరా బారే. దౌడికే ఊరికే దౌడికే దౌడికే చెల్ దౌడికే. బా కమాండ్ దౌడికే ఉరకాల లావు తగ్గాలి నువ్వు. మళ్ళీ ఇప్పుడే నుంచే పోలీస్ కావాలి నువ్వు. ఐపీఎస్ ఆఫీసర్ కావాలంటే మళ్ళీ ఐపీఎస్ అవుతావా కలెక్టర్ అవుతావా? ఐపీఎస్ కలెక్టర్ అవుతావా? ఐఎఫ్ఎస్ అంటే ఏంది? ఐఎఫ్ఎస్ అంటే ఏంది? ఇండియన్ ఫారెన్ సర్వీస్. వెరీ గుడ్. ఏంది ఫారెన్లకు సాయం చేస్తావు, మన ఇండియన్ సాయం చేస్తున్నావు పెద్ద అయిన తర్వాత? ఇండియాకి ఫారెన్ ఇద్దరు, రెండు దేశాలకి సాయం చేస్తావా? వెరీ గుడ్. ఒకసారి చేయగలిపినాను ఇట్లా. వెరీ గుడ్. బాలుడు చేయగలిపాడు. ఆ భగవంతుడు ఆశీస్సులతో మరి ఇతను చదువు ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇతను కలెక్టర్ అయితే మన ఇండియా బాగుపడుతుంది, మన ఫారిన్ కంట్రీస్ కూడా బాగుపడుతుంది మరి నేను కోరిక. ఆ కోరిక ఫలం చేయ మంచిగా. తాత నాయనమ్మకి మంచిగా తల్లిదండ్రులకి కన్న ఊరికి పేరు తీసుకురాను. మరి తీసుకొస్తా. సెల్యూట్. డౌన్ అది. గిత్త చిన్నప్పటి నుంచి చేస్తుంది దాన మంచిగా. మావాడు
చేస్తారు గట్టిగానే దానా ఏ రోజు సైకిల్ తొక్కాలి మంచిగా బాయ్స్ స్కూల్ కోదట్లో తొక్కుతున్నా సైకిల్ బాయ్స్ స్కూల్ కి ఫిట్నెస్ కి పోతున్నావా వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చాను ఉండాలా ట్రైనర్ రా ఉన్నారు ఎవరైనా ట్రైనర్ ఉండా వాలీబాల్ రోజు నేర్పిస్తాడు రోజు గంట నేర్పిస్తాడు ఉదయం గంట సేపు సాయంత్రం గంట సేపు టైం అయినప్పుడు పోవాలి అర్థమైందా పేగులు తీస్తారండి ఏటకి మనిషికి కూడా ఆ విధంగా ఉంటాయి పేగులు మనకి కాకపోతే మనిషికి ఎంత ఉంటుంది మరి పెద్ద పేగు చిన్న పేగు సేమ్ మన మనిషిని బట్టి 7 మీటర్లు ఉంటుంది మనిషికి ఒకటిగానే ఉంటాయి మనిషికి దీనికి ఎక్కువ ఉంటాయండి దీనికి ఇది జంతువు అది మనిషి దీనికి ఎక్కువ ఉంటుంది పేగు మనకి తక్కువ ఉంటుంది 7 మీటర్లు ఉంటుందంట ఆ పేగు మనం మనిషికి అంటే ఇక్కడే వండకొస్తారా లేకపోతే ఇంటికాడికి వస్తారా కటింగ్ ఇక్కడే ఇంటికాడ వంట ఇక్కడే చేసుకుని అక్కడ ఇంటికి తీసుకుపోతారా మరి మీరు ఎప్పుడు డ్యూటీ మేము డ్యూటీ ఉంది మాకు ఏడాది రాలేదు కాదు మా మేడం దించినాడు నీళ్ళు తీసుకురాబో నీళ్ళు తక్కువ నీళ్ళ లేదు కద్దలు జరుగురా